మా నాయకుడు మాకందరికీ ఆశాజ్యోతి. ఆయన చూపిన మార్గంలో మా యువతంతా నడుస్తున్న మా తమ్ముడు. మీ ఇద్దరం ఒక కడుపు పుట్టకపోయినా ఆయనని నేను అన్న, ఆయన నన్ను తమ్ముడుగా చూసిన మా అన్న లోకేష్ అన్న 3 సంవత్సరాలు యువగల పాదయాత్ర జరిగి 3 సంవత్సరాలు అయింది. ఈ రోజుతో కుప్పం టు వైజాగ్ 226 days, 3122 kilometers, 97 constituencies, 2094 villages. This is just not time record, it is all time record. లోకేష్ అన్నకే సాధ్యమైంది. ఎవరైతే పప్పు అని మాట్లాడారో వాళ్ళే ఈరోజు నోరు వెళ్ళబోయి నిప్పు అని మాట్లాడుతున్నారు. ఈరోజు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశం కూడా ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా లోకేష్ వైపు చూస్తాం. ఈయన ఎట్ట చేస్తున్నాడు, ఈయన సంపద ఎట్ట క్రియేట్ చేస్తున్నాడు, ఎట్ట జాబ్ క్రియేట్ చేస్తున్నాడు, ఎట్ట కంపెనీస్ చేస్తున్నాడు. ఆయన దగ్గర ఉండేది ఏంది, మన దగ్గర లేనిది ఏంది అని కూడా కొంతమంది సీఎంలు మాట్లాడారు. ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ముక్కున వేలేస్తున్నట్టు ప్రతి సీఎం కూడా హౌ ఈస్ లోకేష్ గెటింగ్ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్, హౌ ఈస్ చంద్రబాబు నాయుడు గారు డూయింగ్ దట్ అమేజింగ్ థింగ్స్, హౌ దే ఆర్ డూయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక కైసా కర్ రాయే, క్యా కర్ రాయే, అక్కడ ఎలా జరుగుతుంది అనే ఒక సంచలనం మొత్తం భారతదేశం జరుగుతుంది. కేవలం 2 మనుషులు, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్. ఆ రోజు పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీకి నేనున్నాను, యువతకు నేనున్నాను, బలగిన వర్గాలకు నేనున్నాను, మైనారిటీకి ఎస్సీ ఎస్టీలకు నేనున్నానని చెప్పి భరోసా కల్పించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో కుప్పంలో మొదలెట్టిన పాదయాత్ర మరి విజయనగరం వరకు సాగింది. దీంట్లో భాగంగా కాళహస్తిలో మరి తొట్టంబేడు ఎంటర్ అయింది. నాకు ఇంకా బాగా గుర్తు. ఇద్దరం కూడా ఆ రోజు మాకు కుప్పంలో మొదలెట్టిన తర్వాత అడుగు ముందే చేసావురా, అంతవరకు ఎట్ట చేస్తావు చూద్దాం, నేను ముండోడిని సాధిస్తాను, ఎట్టైనా చేస్తాను అంటే, స్వామి మీతో ఉన్నాడన్నా, ఆయన మీద భారం పడదాం, కష్టపడదాం, మీ కష్టమే రేపు ప్రజలు అర్థం చేసుకుంటారు, రకరకాలుగా నా గురించి మాట్లాడుతున్నారు, బాధపడ్డాడు. ఎక్కడ కూడా తగ్గకుండా వారు వన్ సైడ్ అన్నట్టు మరి ఆ రోజు కుప్పంలో వేసిన మొదటి అడుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలబడేటట్టు ఆయన పోయాడు. నాకు బాగా గుర్తు, 3 సంవత్సరాల క్రితము కాళహస్తిలో ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన ఫస్ట్ మీటింగ్ అప్పుడు లోకేష్ అనే 2 చేతులు పట్టుకుని అడిగా, అన్నా ఈరోజు మీటింగ్లో మనం మనసిప్పి మాడాలా, జరిగింది ఇక్కడ ఇది, ఇక్కడ ఉన్న రాక్షసుడు ఎవరైతే పాత ఎమ్మెల్యే ఉన్నాడో ఇవి తప్పులు చేసినాడు, ఇట్లా జనాన్ని దోచుకొని తింటున్నాడు, ఇట్లా ల్యాండ్ తింటున్నాడు, శాండ్ తింటున్నాడు, ఇవన్నీ ఇబ్బందులు పెడతా ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పిన వెంటనే ఆ మీటింగ్లో మీరు గమనించుకోవచ్చు, ఎక్కడ కూడా ఆయన పాయింట్స్ కూడా రాసుకోకుండా మనతో నుంచి మాట్లాడి. దట్ వాజ్ ద మీటింగ్ విచ్ వాజ్ మొత్తం ఆల్ ఇండియా కాదు, ఎంటైర్ వరల్డ్లోనే అంత మీనింగ్ఫుల్ మీటింగు, అంత క్రేజీ మీటింగు. ఆయన మాట్లాడింది ప్రతి మాట మనతో నుంచి మాట్లాడాడు, వేసిన ప్రతి డైలాగ్ కూడా నేను మనసులో మాట్లాడిన ఒక పరిస్థితి. అందుకోసం ఈరోజు కూడా కాళహస్తిలో మీటింగ్ అంటే నా భూతో నా భవిష్యత్తు చెప్పుకుంటారు. ఆ రోజు ఈరోజు కూడా బ్రహ్మాండంగా నేను, లోకేష్ అన్న, అమ్మ, సెల్ఫీ, రిషి అందరం కూర్చొని రోజు పాదయాత్ర వెళ్ళాం. అక్కడి నుంచి మొదలైన పాదయాత్ర టౌన్లోకి వచ్చిన వెంటనే నాకు విజయన్న ఫోన్ చేశాడు. వైసీపీ నాయకులు కొంతమంది కొన్ని దగ్గర కర్రలు అక్కడ గేట్లు అడ్డం పెట్టేసి లోపల రానియకుండా కర్రలు పెట్టుకున్నారు, కర్రలతో కొట్టడానికి సిద్ధమయ్యారు. కొంతమంది ఈ ఉన్న నాయకులు పేర్లు పెట్టి వాళ్ళు పెద్ద తట్టుకోలేదు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి
మరి కొట్టించే పరిస్థితి అక్కడ ధీటుగా ఎదుర్కొన్నాం. ఇవన్నీ కూడా దగ్గర 35 వార్డుల్లో 26 వార్డు తిరిగాం. నిజంగానే ఈ ఒక్క విషయంలో మాత్రం మధుసూదన్ రెడ్డి థ్యాంక్స్ చెప్పచ్చు. ఎందుకంటే ఆ రోజు ఈ విధంగా చూడొచ్చు, టౌన్లలో తిరుగుతుంటే 26 వార్డు తిప్పాడు మధు. ఈ తిప్పాడు కాబట్టి నాకు ఇంకా బ్రహ్మాండంగా ఓట్లు వచ్చినాయి. ఇంటి నుంచి పోవద్దు, ఆడి నుంచి పోవద్దు, అటు తిరగద్దు, ఇటు తిరగద్దు, మొత్తానికి దమ్మున్న మగవాళ్ళం కాబట్టి వైసీపీ ఆఫీస్ నుంచి పోయి బ్యారికేడ్లు తన్ని అక్కడి నుంచి పోయే పరిస్థితి. అక్కడి నుంచి ఆ రోజు వీళ్ళందరూ కూడా విజయన్న టీము, కాసం రమేష్ గారు కావచ్చు, కిషోర్ కావచ్చు, మధుర కిషోర్, దాని తర్వాత హరి, అందరూ టోటల్గా ఎవరి పేర్లు మర్చిపోయినా మా రెండు మొహాలు సరికి అందరూ అరగుండు కొట్టించుకొని టిట్కో ఇల్లు కాడ టిట్కో ఇల్లు మొదలుపెట్టుకోకుండా మొత్తం పెయింట్లు వేసి వాళ్ళ డబ్బులంతా కూడా తినేసే పరిస్థితి. దగ్గర 1100 కోట్లు చేశారంట పెయింట్కి మాత్రమే. ఆ రోజు టిట్కో ఇల్లు దగ్గర మరి ఇక్కడ ఉన్న లేబర్స్ కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బందులు చెప్పుకునే పరిస్థితి. ఆ టిట్కో ఇల్లు విరుద్ధంగా అది చేసాం. లోకేష్ అన్న పాదయాత్ర బుక్లో కూడా ఈ ఫోటో బ్రహ్మాండం చేసాం. తర్వాత ఏదైతే మనం అయిన తర్వాత కాళహస్తిలో అయిపోయిన తర్వాత దగ్గర ఆ ఒక్కరోజే 23-24 కిలోమీటర్లు నడిచాం. నడిచిన తర్వాత బాధాకర విషయం ఏంటంటే ఆ రోజు తారక్ చనిపోవడం. బాధాకర విషయం, మా తమ్ముడు తారక్ ఆ రోజు చనిపోయాడు. దాని తర్వాత అదే రోజు ఇక్కడి నుంచే మళ్ళీ ఆయన వెళ్ళి ప్రయాణమే దగ్గర 8 రోజులు ఉన్నాడు. 8 రోజులు మన కాన్షియస్లో ఉన్న లోకేష్ గారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పాదయాత్రగా ఏరుపేట దొరుకున్నాం. ఏరుపేటలో పోలీసు వాళ్ళు ఏ రకంగా చేసి చూడండి. ఈ డిఎస్పీ వచ్చి కుర్జీ లాగేసి మైకిల్ లాగేసి అన్న మీద అక్కడ 2 కేసులు పెట్టాడు. ఇక్కడ ఒక మాట నేను మెన్షన్ చేయాలి. ఎవరైతే పాత ఇంటెలిజెన్స్ ఉన్నాడో గోపి అని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడాను కదా, మార్చమని చెప్పి, ఇదే డిఎస్పీ అదే గోపితో కలిసి కేసులు అన్న మీద కేసు పెట్టించు. అందుకోసం మాట్లాడడం జరిగింది. లేకుంటే నాకేం అవసరం. మా అన్న మీద కేసులు పెట్టినప్పుడు, మా అన్నను ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళని తీసే బాధ్యత మనకు ఉండాలి. మా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు ఒట్టిన సరే పోనీ పాపల్ని అంటారు అంటాడు. కాబట్టి వాళ్ళు గుర్తు చేసి ఈరోజు మార్పించడం జరిగింది. అక్కడి నుంచి మొదలెడితే మరి రేణిగుంట సైడ్ అంతా పోవడం జరిగింది. రేణిగుంట సైడ్లో మరి అక్కడ కార్యకర్తలు గడడు అక్కడ చూస్తే అక్కడ ఈరోజు ఉన్న ఎంపీ హరీష్ కూడా ఆ రోజు మనతో పాటు అట్నే ఆదిరెడ్డి వాసు వీళ్ళందరం కూడా కలిసి జరగలేదు. మధ్యలో ఏర్పేటలో రాళ్ళు ఒక 40 మంది వైసీపీ వాళ్ళ మూక అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్ఎమ్మెల్యే మధు రాళ్ళు పెట్టుకొని కొట్టించుకోవడానికి అంతా కూడా సిద్ధం చేశారు. దాన్ని లక్కీగా చూసి మనం ఆపాము. లేకుంటే రాయి దగ్గర ఉంటే ఏం పరిస్థితి. ఇవన్నీ కూడా మధు చేసిన అక్రమాలు ఇంత అంత కాదు. తర్వాత మా మైనారిటీస్ గారికి వస్తే మైనారిటీస్కి ఆ రోజు కూర్చొని మేము ప్రామిస్ చేశాం. మాకు ఇంకా కూడా బాగా గుర్తుంది. వీళ్ళకి ఒక యూనివర్సిటీ కావాలి, కాలేజ్ కావాలని చెప్పినారు. అన్న కూడా దృష్టి పెట్టినాడు. తప్పకుండా వచ్చే కాలంలో ఈ మైనారిటీస్ ఇష్యూ కూడా సాల్వ్ చేసి ఈ మైనారిటీస్ యూనివర్సిటీ తెచ్చే పరిస్థితి. అరబిక్ కాలేజ్ ఉంటుంది, ఇస్లామిక్ కాలేజ్ పెట్టే. అక్కడి నుంచి మేము నడుస్తుంటే ఇక్కడ జోహో దగ్గర నేను అన్న ఆగి ఈయన పెట్టు ఆయన జోహో అంటే బాగా ఇష్టం ప్రాజెక్ట్ చేసి అక్కడ ఆగి మరి ఆ రోజు మేము ఫోటోలు తీసుకున్నాం. అక్కడి నుంచి పెద్దాం. తర్వాత ఈరోజు చూస్తే లోకేష్ అన్న తర్వాత గెలవడం జరిగింది. బ్రహ్మాండ మెజార్టీలు వచ్చినాయి. అందరూ మేము ఎమ్మెల్యేలేను, మంత్రులు అయినారు. అంతా అయిన తర్వాత ఆయన దగ్గర అన్న నాకు కోరిక ఉంది, మా నాయన చనిపోయినాడు, మా నాయన బతికించుకోవాలనుకుంటే నాకు మళ్ళీ స్కిట్ కాలేజ్ కావాలని అడిగాను. ఇమ్మీడియట్గా సరేరా మేము ఇమ్మీడియట్ చేస్తాం అని చెప్పి 48 రోజుల్లో ఫైల్ మొత్తం క్లియర్ చేసుకోండి. ఇమ్మీడియట్గా స్కిట్ కాలేజ్ ఇచ్చినాడు. మళ్ళా దాన్ని రీఓపెన్ చేసినాం. ఇప్పుడు మళ్ళా కూడా దానికి ఒక 120 కోట్లు ఫండింగ్ ఇచ్చి దాన్ని కూడా మరి ఇప్పుడు వచ్చే 1-2 నెలల్లో వర్కౌట్ స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ 6 మంత్స్లో వర్క్ అంతా ఫినిష్ చేసి బ్రహ్మాండమైన కాలేజ్ మనకు రాబోతుంది. ఇంతేకాకుండా ఎన్నో డెవలప్మెంట్స్ చేశాం ఒక కుటుంబ ప్రభుత్వం. కాబట్టి ఆ యువగలం ఈరోజు మన నోటి గలంలాగా మారి డెమోక్రటిక్ స్టేట్లో ఆ రోజు బయటకు వచ్చి మాడాలంటే భయపడతా ఉండే. నా మీద 19 కేసులు పెట్టినారు.
మమ్మల్ని కొట్టినారు, జైళ్ళల్లో వేసినారు, కార్యకర్తలు తన్నారు. మనం వచ్చిన తర్వాత చాలా మందిని అడిగారు, సుధీర్ మీకు అసలు ఏమైనా ఉందా, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు, నా మీద కేసులు పెట్టినారు, కానీ ఎందుకు వాళ్ళ మీద మీరు ఎందుకు చర్య తీసుకుంటారు చాలా మంది అడిగారు. ఇదే మాట నేను లోకేష్ అని అడిగాను, ఇదే మాట సీఎం గారిని అడిగాను. ఆయన చెప్పిన మాట ఒకటే, ఈ తప్పుడు పనులు చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముందిరా అని. అవునాగా ఈసారి మనం కూడా ఓడిపోవాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలా, మనం కూడా ఓడిపోవాలంటే వాళ్ళ మీద కొట్టాలా, మనం కూడా ఓడిపోవాలంటే పోలీసు వాళ్ళు పెట్టాలా, మనం కూడా ఓడిపోవాలంటే మళ్ళా రౌడీజం ఇంక్రీజ్ చేయాలి, మనం కూడా ఓడిపోయాలంటే గోవా గుట్కాలు చేయాలా, గాంజా అమ్మాలి. ఇవన్నీ చేద్దామా? ఇవన్నీ మన ప్రభుత్వానికి చేత కాదు. కాబట్టి మనం నీతిగా నిజాయితీగా పనిచేస్తేనే ఈరోజు ప్రజలు మనం హర్షించేది అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి యువగల సృష్టికర్త మా అందరి నేత లోకేష్ అన్నకి 3 సంవత్సరాలు యువగల పూర్తి చేసిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. జై హింద్, జై జగన్.